పీజే ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళకు భారీ స్పందన లభించింది. దాదాపు 73 మంది అభ్యర్థులు సెలక్షన్ కావడం జరిగిందని కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీజే ఆర్ట్స్ పూర్తి డిగ్రీ కళాశాలలో టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎటీరో డ్రగ్స్ సంస్థ వారు ఉద్యోగ మేళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది అర్హత గల అభ్యర్థులు పాల్గొనడం జరిగింది. వీరికి ఆన్లైన్ టెస్టులు నిర్వహించి ఆన్లైన్ టెస్ట్లో ఎంపిక అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి దాదాపు 73 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ పీజే ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళ ఇంత విజయవంతం కావటం అభినందనీయమన్నారు. దాదాపు 73 మంది అభ్యర్థులు ఎంపిక కావటం జరిగింది అని తెలిపారు. ఇంకా మునుముందు కాలంలో పీజే ఆర్ట్స్ స్ఫూర్తి కళాశాలలో ఇలాగే ఫార్మా రంగంలో ఐటీ రంగంలోనూ ఉద్యోగాల కొరకు ఉద్యోగ మేళ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, టాస్క్ రిలేషన్ ఆఫీసర్ శ్రీనాథ్ రెడ్డి, ఎరిటో డ్రగ్స్ సంస్థ ప్రతినిధి ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మేము అనౌన్స్ చేస్తాము. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ ఎవ్రీ వన్ దే రిటర్న్ ద ఎగ్జామ్. సో మీరు అభ్యర్థులందరూ కూడా ఎగ్జామే రాసే ఉంటారని అనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఏం లేదు, హాఫ్ అన్ అవర్ లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చి యాక్చువల్గా ఇక్కడ సెమినార్ హాల్లో కూర్చోండి. మేము రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము. రిజల్ట్స్ అనౌన్స్ కాగానే ఆ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఉంటారు. తర్వాత మిగతా క్యాండిడేట్స్ వెళ్ళిపోతారు. వాళ్ళకి మాత్రమే ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది కనుక కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. రెండవది, ఎవరైతే ఇప్పుడు ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయలేదో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కదా లంచ్లో, మళ్ళీ లాగినే కంప్లీట్ చేసేసుకోండి. ఎవరైతే ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కంప్లీట్ కాలేదో వాళ్ళు హాఫ్ అన్ అవర్ టైంలో మళ్ళీ లాగిన్ ఓపెన్ అయ్యి కంప్లీట్ చేసుకోండి. ఏదైనా అక్కడ లాగిన్ ఓపెన్ అయినప్పుడు ఇబ్బంది అయితే సతీష్ సార్ కానీ, వెంకటేష్ సార్ కానీ, ప్రసాద్ సార్ కానీ వాళ్ళకు హెల్ప్ చేస్తారు. దాని ప్రకారం మీరు లాగిన్ ఓపెన్ చేసుకుని ఎగ్జామ్ని రాయండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎవరైతే ఎగ్జామ్ ఫినిష్ చేశారో డైరెక్ట్గా కెమిస్ట్రీలో ఎక్కువగా ఎర్రర్ చేస్తున్నారు. సో కాబట్టి మనం అందరూ పోయే దారులు పోవద్దు, కొత్త కొత్త దారులు వెతుక్కోవాలి, మంచి మంచి దారులు వెతుక్కోవాలి. కామన్ గా స్టూడెంట్స్ కి డిగ్రీకి రాగానే 2 కాన్సెప్ట్లు ఉంటాయి. కొంతమందికి ఏమో ఏదైనా చేయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. కొంతమందికి గవర్నమెంట్ జాబ్ రాకుండా పర్లేదు, కానీ నేను వ్యక్తిగతంగా నా కెరియర్ లో ఒక టాప్ పొజిషన్ లో ఉండాలి అనుకుంటాను. ఈవెన్ ప్రైవేట్ జాబ్ అయినా సరే అనుకుంటాను. సో ప్రైవేట్ జాబ్ చేసే వారికి ఈ ఐటీ అండ్ ఫార్మా బోత్ రెండు ఏంటి అంటే చాలా చాలా గొప్ప మార్గాలు. ఆ 2 మార్గాల్ని టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ నాలెడ్జ్ టేక్ ఓవర్ చేసింది. విపరీతంగా అంటే గ్రామీణ స్థాయిలో కూడా మంచి